హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. మేము పిల్లల్ని తీసుకొని అయితే డిమార్ట్కి వెళ్తున్నాము. వాళ్ళని తీసుకొని వెళ్తున్నామంటే నాకైతే బాగా భయం అవుతుంది. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని పోతే అయితే ఎట్లుంటుందో మీకు తెలుసు. నార్మల్గా పట్టప్పుడే డిమార్ట్ ఒక మాయా ప్రపంచము. అందులో పిల్లల్ని తీసుకెళ్తే అయితే ఇంకెలా ఉంటుందో ఏమో. మాకు డిమార్ట్ అయితే చాలా దగ్గరలోనే ఉంది. ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. డిమార్ట్కి అయితే రానే వచ్చేసినాము. 4-5 వరకు జనాలు ఉండరని వచ్చేస్తే మనలాంటి వాళ్ళు ఎంతమందో అలా అనుకుంటారు కదా. అప్పుడు కూడా చాలానే మంది ఉన్నారు. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసాము. ఇక మా పిల్లలకైతే అక్కడ లాస్ట్లో ఐస్ క్రీమ్ కనబడ్డది. ఫస్ట్ ఐస్ క్రీమ్ దీని లోపలికి వేద్దాము అని అన్నారు. ఇక సరేలే వాళ్ళని చల్లబడగొట్టి లోపలికి తీసుకెళ్దామని వెళ్ళాము. ఇక్కడైతే మెనూ చూసాము. వెనిలా ఫ్లేవర్ బాగుందని వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నారు. ఇక లాగిన్ చేస్తున్నారు మా పిల్లలైతే. మా పిల్లలైతే మంచి చల్లబడ్డారు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఎంట్రీ కాగానే ఇక్కడ మంచి అన్ని చాపత్తులు అయితే ఉన్నాయి, టీ పౌడర్లు. ఇది చూశాను కానీ ఇంట్లో అయితే ప్రజెంట్ టీ పౌడర్ ఉంది. ఇక మా ఆయన అయితే ఇక్కడ హనీ కోసం చూస్తున్నాడు. మంచి ఆఫర్లో ఉందంట. రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా కూడా హనీ అయితే మంచి ఆఫర్లో దొరుకుతుంది నాకు ఇక్కడ. కంపల్సరీగా హనీ తీసుకెళ్తాను. ఎందుకంటే అత్తమ్మ రెగ్యులర్గా నిమ్మకాయ తేనె తాగుతుంటారు. మాకు హనీ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. హనీ ఒకటి తీసేసుకున్నా. ఇక మీ పెద్దోడైతే పాపం అంతా వెతుకుతుండ్రు. ఇక స్టార్ట్ చేసిర్రు. అమ్మో పిల్లలు, ఇక భయం అవుతుంది. ఓ చాకోస్ పట్టిండు. ఇక్కడ బిస్కెట్స్ అయితే మంచి ఆఫర్లు ఉన్నాయి. మా పిల్లలను కనబడకుండా అయితే చూద్దాం అనుకున్నా కానీ తప్పలేదు. కానీ వాళ్ళైతే బిస్కెట్స్ ఇష్టపడలేదు. చాకోస్ అయితే తీసుకున్నాడు మా పెద్దోడు. ఒక పక్క దగ్గుతూనే ఉన్నాడు, ఇంకో పక్క చాకోస్ అందులో వేసుకున్నాడు. ఇక్కడ డార్క్ ఫాంటసీ అయితే మంచి ఆఫర్లో ఉంది. నాకైతే ఇంట్లో డార్క్ ఫాంటసీ ఉంది. ఇక ప్రజెంట్ అయితే అక్కడి నుంచి వచ్చేసాను. నాకు కావాల్సిన ఐటమ్ తీసుకుందామని. ఇంట్లో పప్పులు అయితే అయిపోయాయి, అవి తీసుకుందామని ఇక్కడికి వచ్చేసిన. నార్మల్గా ప్యాక్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనది మనం కవర్లో ప్యాక్ చేసుకుంటే రేట్ అయితే ఒక 2-3 రూపీస్ చేంజ్ ఉంది. ప్యాక్డ్ ఐటమ్స్ ఏమో రేట్ ఎక్కువగానే ఉన్నాయి. అందుకే నేను లూజ్ ఐటమ్సే తీసుకుంటున్నాను. ఇక మా ఆయన అయితే నువ్వు చిన్నోని చూసుకో, మేమైతే కవర్లో అన్నీ వేటి వేయించి అక్కడ పెట్టేస్తామన్నారు. మా పెద్దోడు కూడా అమ్మ నేను ఉన్నా కదా నాన్న, నేను అన్నీ కవర్లో ప్యాక్ చేపిస్తాము, నీకేమేమి అవసరమో చెప్పన్నారు. పాపం వాళ్ళిద్దరు అన్ని పప్పులు అన్నీ కావాల్సినవి అన్నీ ఐటమ్స్ అయితే కవర్లలో ప్యాక్ చేయించి పెడుతుర్రు. నాకు గోధుమలు అవసరం ఉన్నాయి. ఇక్కడ గోధుమలు కూడా బాగుంటాయి. గోధుమలు ఒక 3 kgs వరకు తీసుకున్నా. ఇక మా ఆయన అయితే మళ్ళీ ఎందుకు వస్తున్నావు, నువ్వు అక్కడే చిన్నోని దగ్గర ఉండు, నేను అన్ని ప్యాక్ చేయించిస్తాను అన్నాడు. సరే అని వచ్చేసాను. ఇక్కడ ఒకటైతే తోసుల ప్యాకెట్ మంచి ఆఫర్లు ఉంది. ఎంఆర్పి 111 ఉంది, 69 రూపీస్కే ఉంది. ఇక్కడ చిల్లీ పౌడర్ కూడా బెస్ట్ ఆఫర్లో ఉంది. ఎంఆర్పి 499 కానీ ఆఫర్లో 190 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. ఇంకా నాకు ప్రజెంట్ అయితే ఆయిల్ ప్యాకెట్స్ లేవు. ఆయిల్ ప్యాకెట్స్ రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అన్నారు. ఆఫర్ ఏం లేదు, నార్మల్ కాస్టే ఉంది. తీసేసుకున్నాను 2 ఆయిల్ ప్యాకెట్స్. ఇక్కడ మా ఆయనకి ఇది ఒకటి ఏదో ఆఫర్లో కనిపించిందంట. ఆఫర్ లేదు ఏం లేదు, వాటిగానే చూస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఎందుకు, అవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టుడు ఎందుకు అన్న. సరే చూస్తున్నా అన్నాడు, అక్కడే పెట్టేసిండు. ఇక్కడ బాత్రూమ్ క్లీనర్ ఒకటి ఆఫర్లో ఉంది. ఎక్కువగా ఆన్లైన్లోనే తీసుకుంటాము ఆఫర్లో, కానీ ఇక్కడేమో ఆఫర్ ఉంది అనేసి కూర్చున్నాడు అందులో. ఇక మా ఆయనకైతే ఇక్కడ బ్యాగ్స్ కనబడ్డాయి, తీసుకుందామా అని అన్నాడు. కానీ వద్దు, ఇప్పుడే స్కూల్ స్టార్ట్ కాలేవు కదా అన్న. అంతట్లకే మా పెద్దోడైతే అక్కడేమో చూసిండు, అక్కడికి పోతున్నాను అంటుండు. అమ్మ ఇక్కడికి వచ్చేసరికి మొత్తము కంపాక్స్ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇక మొత్తం స్కూల్కు సంబంధించి ఉన్నాయి. మా ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చేసిర్రు. ఒక బుక్ సెల్లరే ఉంది ఇక్కడైతే. అన్నీ సెర్చ్ చేస్తుర్రు ఏం తీసుకుందామని. పాపం వాళ్ళకి గాలిగాలి అవుతుంది, ఏం తీసుకున్నాడో అర్థమైతలేదు. మా పెద్దోడు బాగా వెతుకుతుండు. ఇక మా చిన్నోనికి అయితే మొత్తానికి ట్రైన్ కంపాక్స్ బాక్స్ అయితే కనబడ్డది. అది తీసుకుందామని ఒకటే పట్టుబట్టిండు. ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేవురా నాని, స్కూల్ స్టార్ట్ అయినాక తీసుకుందామని వాళ్ళ డాడీ అంటుండు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం పాడు చేసేస్తాడు. అందుకే స్టార్ట్ అయినాక తీసుకుందామని చెప్పేసిండు. మెల్లగా బుదిరికిచ్చిండు. ఆడేమో అందులో వేసుకుంటా అని చూస్తుండు మెల్లిగా. కానీ వద్దురా నాని అని మేము అన్నాక సరే అని ఊరుకున్నాడు. నేనైతే ముచ్చట్లలో వాడి మరి ఐటమ్స్ రాసుకునే తీసుకుంటున్నా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకున్నా. ఓకే అన్న వచ్చేసాయి అనుకున్నా. ఇక మా చిన్నోడైతే ఇంకా సర్చింగ్ మీదనే ఉన్నాడు. పాపం ఏం తీసుకోవడానికి అర్థమైతలేదు.
అటు ఇటు దిక్కులు వెతుకుతూనే ఉన్నాడు. మొత్తానికి ఇక్కడ ఇంకొక కంపాక్స్ బాక్సులు కనబడ్డాయి. మా చిన్నోడైతే ట్రైన్ కంపాక్స్ బాక్సే కావాలని పట్టుబట్టిండు. ఇక్కడ టిష్యూస్ అయితే మంచి ఆఫర్లో ఉన్నాయి, బై 1 గెట్ 1 ఉన్నాయి. నేను 2 తీసేసుకున్నాను. ఒకటి కార్లోకి యూజ్ అవుతుంది, ఇంకొకటి ఇంట్లోకి యూజ్ అవుతుందని. ఇక్కడ పూజా ఆయిల్ కూడా మంచి ఆఫర్లో ఉంది. ఎంఆర్పి 210లో ఉంది, మనకైతే 146కే వచ్చేస్తుంది. పూజా ఆయిల్ మంచి బెస్ట్ ప్రైస్లో ఉంది. ఇక్కడ కంపాక్స్ బాక్స్లో అయితే మా పిల్లలకు ఒకటి తీసేసుకున్నాడు నార్మల్ వేర్లో. ఇక్కడ ఒక బాక్స్ మంచిగా అనిపించింది చూస్తున్నా. ఇక మా ఆయన ఎన్ని డబ్బాలు తీసుకుంటే ఇంట్లో పెడితే అక్కడ పెట్టేసే అవసరం లేదు అన్నాడు. దెబ్బకి అక్కడనే పెట్టేసిన. మనకెందుకో చూడగానే అవి కొనాలనిపిస్తుంది. ఇక్కడ మంచిగా వాటర్ బాటిల్స్ అయితే బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి, బయట కన్నా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇక్కడ పక్కనే లంచ్ బాక్సులు కూడా చాలా బాగున్నాయి. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవ్వగానే మనం వచ్చి అన్నీ ఫటాఫట్ అయితే తీసేసుకోవచ్చు, బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ కంటైనర్ బాక్సులు అయితే ఆఫర్లో ఉన్నాయి. మా ఆయన అయితే ఇవన్నీ ప్లాస్టిక్ ఇక్కడ ఎందుకు వచ్చినావు, ఏమొద్దు అవసరం లేదంటుండు. జస్ట్ చూడడానికి ముందులే చూస్తున్నా, బాగున్నాయి బాక్సులు అయితే అని చూస్తున్నాను. నేనైతే ఏం తీసుకోలేను ప్లాస్టిక్ డబ్బాలు. ఈ డిమార్ట్ ఒక మాయా ప్రపంచం, అసలు వస్తే టైం తెలీదు. ఒకటి కానీ ఒకటి కొంటనే ఉంటాము. పైసలతోటి తెలియదు, టైం తోటి తెలీదు. టైం అయితే అస్సలు తెలియదు, ఇట్టే గడిచిపోతుంది. మా ఆయన అయితే ఇంకా ఎంతసేపు తొందరగా కానీ అని హడావిడి చేస్తుండు. ఇక్కడ మొత్తం బ్యాగ్ స్టోర్ అవుతుంది, డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి. మా పెద్దోనికి పాపం ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. స్కూల్ స్టార్ట్ కాలేవు అని వీళ్ళైతే ఇప్పుడు బ్యాగులు, పెన్నులు, పెన్సిల్ అన్నీ తీసుకుందామంటారు. స్కూల్ స్టార్ట్ అయినాక స్కూల్కి పోవడానికి దుఃఖం వస్తుంది. ఇక మా పెద్దోనికి అయితే ఇక్కడ డైలీ వేర్ చెప్పులు లేవు, పాపం వాడు రోజు ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అమ్మ ఒక డైలీ వేర్స్ స్లిప్పర్స్ అయితే తీసుకుంటా అన్నాడు. సరేనా అని అన్న. స్లిప్పర్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి, బెస్ట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. ఈ స్లిప్పర్స్ మా పెద్దోడు తీసుకుంటే మా చిన్నోడు ఊరుకుంటాడా, వానికి కూడా నాకు ఒక స్లిప్పర్స్ కావాలని వాడు కూడా చూస్తుండే వెరైటీస్. వాళ్ళకు స్కూల్ షూస్ కూడా లేవు, అవి కూడా తీసుకోవాలని పాపం వాళ్ళ మనసు ఆరాటపడుతుంది. స్కూల్ కొమ్మంటే మాత్రం దుఃఖం వస్తుంది. వద్దురా నాని, స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అన్నీ తీసుకుందామని చెప్పాము, లేదంటే అవి స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు అన్నీ పాడు చేస్తారు. పాపం మా చిన్నోని చేతులకి వెళ్ళి అయితే ఒక 5 రూపీస్ కాయిన్ కింద పడిపోయిందంట. ఇంటికి వెళ్ళి రాగా చేతులు గట్టిగా పట్టుకున్నాడంటే అది ఇక్కడికి వచ్చినాక ఎక్కడో పోగొట్టుకున్నాడు. పాపం కింద చూసి వెతుకుతుండు, ఆయనకి ఎక్కడ దొరకలేదు. ఇక చిన్నోనికి అయితే ఇక్కడ షార్ట్స్ తీసుకుందామని వచ్చాము, డైలీ వేర్ పర్పస్లో. షార్ట్స్ కూడా బాగున్నాయి, కానీ వాన్ సైజ్ దొరకడం బాగా కష్టము. ఎందుకంటే వాని బాడీ అలాంటిది అన్నట్టు, బాగా సన్నగా ఉంటాడు కదా, వానికైతే అస్సలే తొందర సెట్ కావు. ఇక మా పెద్దోనికి అయితే అమ్మ నేను ఇది తీసుకోవన్నా అది తీసుకోవన్నా అని చెప్తున్నాను. వానికి ఆల్రెడీ షార్ట్స్ టీషర్ట్స్ తీసుకున్నాం సమ్మర్ వేర్లో. ఇక్కడ గ్లాసెస్ కూడా చూసిర్రు, గ్లాసెస్ కూడా కావాలి అని తెగ హడావిడి చేస్తుర్రు. పెద్దోనికి ఆల్రెడీ ఉన్నాయి, చిన్నోనికి ఒక సెట్ తీసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి, మళ్ళీ తీసుకోవడం వేస్ట్ ఖర్చు ఎందుకని అనిపిస్తుంది. ఇక్కడ కుర్తాస్ కూడా బాగున్నాయి. ఇక నాకు టైం అయిపోతుంది, నువ్వు ఇంకా ఏం చూస్తావు, బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాయని మా ఆయన తెగ హడావిడి చేస్తుండు. మొత్తానికి బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బ్రదర్ బిల్డింగ్ అయితే చేసేస్తున్నాడు. బిల్ ఎంత అయిందని చూశాను, రీజనబుల్గా వచ్చింది. ఇక మా పెద్దోడైతే ట్రక్కును పట్టుకొని కిందికి పోతుండు. మా చిన్నోడు కూడా నాకు కావాలని అల్లరి చేస్తుండు. అక్కడైతే కిందికి జరుగుతుంది వద్దురా నాని, కిందికి దిగాక నువ్వు పట్టుకుందు అని చెప్తున్నా. వాడైతే అస్సలే వినడు. పెద్దోడు ఏం చేస్తే చిన్నోడు అది చేయాల్సిందే. మొత్తానికి వాడిని పక్కకు దొబ్బేసి మా చిన్నోడు నూక్కుంటా పోతుండు. నేను ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకొని రావడం మర్చిపోయినా. మా ఆయన అయితే అన్ని డిక్కీలో సెట్ చేసిండు. ఒక బ్యాగ్ తీసుకోవచ్చు కదా అనుకుంటారు, ఎందుకు వట్టిగా వేస్ట్ డిక్కీ ఉంది కదా అన్నాడు మా ఆయన. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నాం, బాయ్ మరి, థ్యాంక్ యూ.